నా వల్ల కాలేదు, కళ్ళలోంచి నీళ్ళని ఆపుకోవటం. రేపొద్దున్న థియేటర్లో చూసిన మీ అందరికీ అర్థమవుతుంది. ఆ క్లైమాక్స్ అలా రావడానికి, క్లైమాక్స్ అని కూడా చెప్పేస్తాను, ఆఖరి 15 నిమిషాలు అంటే క్లైమాక్సే కదన్నా, అది పెద్ద దాచాల్సిన అవసరం లేదు. కానీ సర్లేండి, ఇంకో ఎంతో దూరం లేదు. ఆ ఆఖరి 15 నిమిషాలు అలా రావడానికి ఒకే ఒక కారణం కళ్యాణ్ అన్న మాత్రమే. అయినా ఆ ఐడియాని నమ్మకపోయి ఉంటే ఒక ప్రేక్షకుడిగా నేను ఎంజాయ్ చేసేవాడిని కాదు ఆ చిత్రాన్ని. అయినా నమ్మి ఎంత డెడికేట్ చేశారంటే ఆయన చాలా సినిమాలు చేశారు కళ్యాణ్ అన్న, ఎన్నో అరే ఆఫ్ మూవీస్ చేశారు. కానీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఒక స్పెషల్ ఫిలింగా ఆయన కెరియర్లో నిలిచిపోతుంది అనేది నా నమ్మకం. మనసు పెట్టి ప్రాణం పెట్టి పర్ఫామ్ చేశారు. బహుశా అది విజయశాంతి గారు కాకుండా వేరే యాక్టర్ అయి ఉంటే మరి ఆయన అంత అద్భుతంగా చేసేవాళ్ళు నాకు తెలియదు. నమ్మేశారు ఆయన, అమ్మా 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 అని నమ్మేసి పూర్తిగా విజయశాంతి గారిని ఆయన నమ్మేసి ఒక తల్లిగా నమ్మేశారు కాబట్టి అంత అద్భుతంగా పర్ఫామ్ చేయడం జరిగింది. చూడండి, 18వ తారీఖు రాబోతుంది. అలాగే ఈ చిత్రంలో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులందరికీ, ఈ చిత్రంలో పనిచేసినటువంటి నటీనటులందరికీ కూడా నా అభినందనలు. 18వ తారీఖు అందరికీ బ్రహ్మాండమైనటువంటి ఒక మూవీ రాబోతుంది. అభిమానులందరూ మీరు కూడా ఎంజాయ్ చేయండి. దీని తరువాత నేను మొన్న వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఫంక్షన్లో ప్రశాంత్ నీల్ గారి చిత్రం గురించి మాట్లాడాను. దానికంటే ముందు ఏప్రిల్లో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది. దానికంటే ముందు ఆగస్ట్ 14 వార్ 2 మూవీ రిలీజ్ అవబోతుంది. ఆ మూవీ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. సరే, దాని గురించి మాట్లాడడానికి మనం ఆ మూవీ ఈవెంట్లో మాట్లాడుకుందాం. సో ఆ మూవీ కూడా రాబోతుంది, తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి. మీ తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు, మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి అభిమాని, ఇక్కడికి రానటువంటి ప్రతి అభిమాని కూడా మాకు చాలా 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 ముఖ్యం. నాన్నగారు ఉన్నప్పుడు ఇదే స్టేజ్ మీద నేను మాట అన్నాను, రుణం తీర్చుకుంటాను నాన్న, ఇంకో జన్మంటూ ఉంటే మీకు మళ్ళీ కొడుకుగా పుట్టి. కానీ ఈ